హలో అండి విజ్ఞాన్ గారు. తమిళ్లో అజిత్ గారికి తనకంటూ ఒక మార్క్ పెట్టుకున్నారు ఆయన. అండ్ నాకు తెలిసి ఇది రెండో సినిమా అనుకుంటా, అజిత్ గారు అండ్ త్రిష కాంబినేషన్లో వచ్చిన సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. ఏంటి ఆ సినిమా ఎట్లా ఉండింది? కొన్ని కొన్ని సినిమాలు ఆ హీరో ఫ్యాన్స్ కోసమే తీస్తారు. మనం ఇలా చాలా సినిమాలు చూసాం. తెలుగులో కొన్ని పవన్ కళ్యాణ్ సినిమాలు ఉంటాయి, ఆ ఫ్యాన్స్ ఉద్దేశించే సినిమా తీస్తారు, కథలా రాసుకుంటారు. రవితేజ సినిమాలు ఉంటాయి, వాళ్ళ ఫ్యాన్స్ కోసమే సినిమాలు తీస్తారు. అంటే మిగతా వాళ్ళకి ఏంటిది కథ ఏంటి అట్లా ఇట్లా ఉందనిపిస్తుంది. తెలిసినవే అభిమానుల కోసమే సినిమాలు తీస్తే కొన్నిసార్లు పండుతాయి, కొన్నిసార్లు బాగోవు. అలా పోయిన సినిమా మన్మధుడు 2. రవితేజ గారికి బోల్డ్ ఉన్నాయి, పవన్ కళ్యాణ్కి బోల్డ్ ఉన్నాయి, అన్ని హీరోలకు ఉంటాయి ఇలాంటివి. సో ఈ కోణంలోకి చెందింది. ఇంకా చెప్పుకోవాలంటే మంచి ఎగ్జాంపుల్ ఈరోజే రిలీజ్ అయిన జాక్. అట్లా హీరోలనే నమ్ముకొని, వాళ్ళ మేనేజర్ని నమ్ముకొని సినిమాలు తీస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఇదంటావా, ఇది బాగుంది బాగాలేదని నేను ఏం చెప్పను. ఇంకా కథ మాట్లాడుకున్న తర్వాత లోపలికి వెళ్దాం. అజిత్ గారి అభిమానులు కనుక ఈ సినిమా చూస్తే పండగే, కోసేసుకుంటారు మొత్తం. బయట వాళ్ళకి, అజిత్ ఫ్యాన్స్ కాని వాళ్ళకి ఏదైనా సినిమా చూద్దామా ఇదేదో వచ్చింది అనే వాళ్ళకి ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. బేసిక్గా ఇప్పుడు బాగా బ్యాక్గ్రౌండ్ ఉండి లైక్ అండర్ వరల్డ్ డాన్ లాగా ఉండి అన్నీ చేసిన వాళ్ళు ఇక మంచి పనులు చేద్దాంలే మనం మారిపోదాం అనే టైంకి ఏంటంటే సినిమా అంతా ఇక అందరూ ఎన్ని విధ్వంసాలు సృష్టించినా లాస్ట్కి ఫ్యామిలీ కోసం లొంగిపోయి జైలుకి వెళ్ళే హీరోలను చూసాం మనం మంచిగా మారి. ఇక్కడ ఏంటంటే సినిమా స్టార్టింగే హీరో జైలుకి వెళ్ళడం నుంచి మొదలవుతుంది. అన్నీ పాతగా అన్నీ వదిలేసి జైలుకి వెళ్తాడు. వచ్చేటప్పుడు మంచి ముత్యం, కడిగిన ముత్యం లాగా వస్తాడు. ఈయన ఒక రిలీజ్ డేట్ ఉంటుంది, పలానా డేట్కి రిలీజ్ అవ్వాలి అని. అనుకోకుండా ఒక సంవత్సరం ముందే బయటికి రావాల్సి వస్తుంది కొడుకు కోసం. ఈయన బయటికి రాగానే కొడుకుని ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఎవరు కిడ్నాప్ చేశారు, నా కొడుకు ఎక్కడున్నాడు కనుక్కుంటూ తిరుగుతా ఉంటే ఇంటర్వెల్లో నేనే అని ఒకడు వస్తాడు. ఓహో నువ్వా అని చెప్పి ఇక వాళ్ళతో తలబడి క్లైమాక్స్ అర్థమైపోతుంది. లాస్ట్కి కొడుకుని తెచ్చుకుంటాడు. ఈ క్రమంలో ఈయనను డ్రగ్స్ కేసులో ఇరికించడం, మళ్ళీ ఇబ్బంది పెట్టాలిగా, రకరకాల ఇబ్బందులు ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి. మధ్యలో ఈయనకేంటి, ఇక హీరో ఈ వయసుగా ఉన్నాడు అంటే మధ్యలో మనం హీరోయిన్ చూపించాలంటే వీళ్ళని వింటేజ్ చేసుకోవాలి. ఇప్పుడు సోగ్గాడి చిన్నాయిలో నాగార్జునని కానీ ఎవరినైనా పెట్టాలన్నా మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి కదా, అప్పుడే హీరోయిన్ అందంగా ఉంటుంది. అలా మధ్యలో ఈయన వింటేజ్కి వెళ్ళి ఆ జ్ఞాపకాలు నెమరేసుకుంటూ పాటలు పాడుకుంటూ వస్తూ ఉంటాడు. ఈ టైప్ ఆఫ్ కథ గొప్పగా తీస్తే బాగా తీయొచ్చు, కొంచెం విషయం ఉంది అంటే మరీ అంత ఏమీ లేదనేది కాదు. కానీ మరి అజిత్ గారి సినిమాలన్నీ ఇట్లానే ఉన్నాయి, అయితే కూతురు కాపాడడం లేకపోతే కొడుకుని కాపాడడం ఇలాగే ఉన్నాయి. మొన్న ఏదో సినిమా వచ్చింది అజిత్ అండ్ త్రిష గారిది, అందరి పిల్లలు ఉండరు. ఓకే, నాకు తెలిసి సెకండ్ మూవీ అనుకుంటా. ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. అది ఏముండదు, ట్రక్ లో ఇద్దరు వెళ్తున్నప్పుడు ఒక కథ నడుస్తుంది, అది కూడా ఇలానే మధ్యలో వస్తారు, వాళ్ళని పట్టుకెళ్తారు, కిడ్నాప్. బలమైన విలన్లు, బలమైన అండ్ హీరో కూడా అడుగేస్తే దుమ్ము లేచి బైక్ విన్యాసాలు, కార్ విన్యాసాలు ఇవన్నీ చేస్తా ఉంటే ఫ్యాన్స్ విజిల్స్ వేస్తూ ఉంటారు, అబ్బా మా హీరో అని. ఆ టైప్ కోణం కదే. కొంచెం త్రిష విషయంలో ఇబ్బంది పడాల్సింది ఏంటంటే త్రిష ఫ్యాన్స్ 18 ఏళ్ల కుర్రాడికి తల్లి, కొంచెం అదొకటే. అందుకే మిగతాదంతా ఓకే సో అలా నడిపించుకుంటూ వెళ్ళాడు. ఇవన్నీ కూడా ఏంటంటే స్క్రీన్ ప్లేని ఎంత బాగా ఎంగేజ్ చేస్తే అంత చక్కగా సాగుతూ ఉంటాయి ఈ కథలు. అలా ఎంగేజ్ చేశాడంటే ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. అంటే పెద్దగా మాట్లాడుకోవడానికి కథ ఏం లేదు, ఏదో అలా సాగింది. ఈయనంటావా ఇంకా అజిత్ గారిని ఎలా ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో, ఇంకా ఎలా ఉంటాడో తెలిసిందే కదా, అలాగే ఉన్నాడు. అజిత్ గురించి మాట్లాడుకుంటే మొన్న రీసెంట్లీ కార్ రేసింగ్ యాక్సిడెంట్ అయింది, గుర్తుందా? ఆయన అందులో గెలిచాడు, మళ్ళీ మర్చిపోయా చెప్పడం, గెలిచాడు, వీళ్ళ టీం విన్ అయింది. సో ఈయనకు పర్సనల్గా కూడా ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్, విన్యాసాలు చేయడం పర్సనల్గా లేకుండా చేస్తూ ఉంటారు. యా సో అందుకని నాకు కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. తెలుగులో కూడా అభిమానులు, ఇంకా తెలుగు నుంచే తమిళకి అక్కడ సక్సెస్ అయ్యాడు. నిజం, మరి ఏంటో మన తెలుగు వాళ్ళు ఇక్కడ కన్నా అక్కడ పాపులారిటీ తెచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలా అజిత్ కంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది తమిళనాడులో. మన విజయ్కి ఉన్నట్టుగా, విశాల్కు ఉన్నట్టుగా, రజనీకాంత్ గారికి ఉన్నట్టుగా, కమల్ హాసన్కి ఉన్నట్టుగా ఇతనికి కూడా ఒక మంచి ఫాలోయింగ్ ఉంది. వాళ్ళ కోసం అనుకుంటే సినిమా చూస్తే అజిత్ ఫ్యాన్స్ వెళ్తే మాత్రం ఈలలు కేకలు పెట్టేస్తారు. ఇప్పుడు వీళ్ళు విజిల్స్ కేకలు పెట్టాలన్నా కూడా మంచి మ్యూజిక్ కూడా ఉండాలిగా. ఇప్పుడు జైలర్లో రజనీకాంత్కి అనిరుద్ధ్ ఇచ్చినట్టు జీవి ప్రకాష్ ఆ టాస్క్ తీసుకున్నాడు.
ఇంకా ఆయన కనిపించి ఇటు తిప్పినా జుమ్ జుమ్ జుమ్, అటు తిప్పినా జుమ్ జుమ్ జుమ్, అవన్నీ అయితే బాగానే మూత అయితే మోగింది. నెక్స్ట్ ఎలివేషన్స్ బాగా వర్కౌట్ అయ్యి వింటేజ్ కొంచెం ఇబ్బంది పెట్టింది. కథ సీరియస్గా వెళ్తున్నప్పుడు మనం నెక్స్ట్ పట్టుకుంటాడు అనే టైంలో బ్రేక్ వేసి ఒక వింటేజ్ సాంగ్ వస్తుంది, ఆయన ఊహలు జ్ఞాపకాలని, అవి ఎందుకో ఇబ్బంది పెడతా ఉంటాయి. ఇంకో కోణంలో చూస్తే ఓకే. ఇక హీరోకి హీరోయిన్కి మధ్యలో ఇక వీళ్ళని సపోర్టింగ్ క్యారెక్టర్స్గా సునీల్ ఇంకా కొంతమంది ఉన్నారు, దే ఆర్ ఆల్సో గుడ్, బాగానే చేశారు వాళ్ళ కానీ పరిధి యాక్చువల్గా మేరకు. మన వాళ్ళు ఈ మధ్య కాలంలో సునీల్ గారు కావచ్చు, వీళ్ళు తమిళ్లో మంచిగా సినిమాలు చేస్తున్నారు కదా. మా సినిమా పాన్ ఇండియా అయిన తర్వాత చెయ్యాలి, చెయ్యొద్దని కాదు, హిందీలో యాక్చువల్గా వెంకటేష్ భూమిక హిందీలో చేయాలి తెలుసా, వెంకటేష్ అండ్ భూమిక సల్మాన్ ఖాన్ సినిమా. డైరెక్ట్ సినిమానా? వెంకటేష్ అండ్ భూమిక భార్యాభర్తలు, అందులో రామ్ చరణ్ ఒక గెస్ట్ రోల్ ఇచ్చాడు. సినిమా సరిగ్గా ఆడలే, ఏదో పోయింది సల్మాన్ ఖాన్ది, నేను అంటే మర్చిపోయాను. డైరెక్ట్ గా మనకి తమిళ దాంట్లో ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదు ఏంటి అబ్బా వీళ్ళు అనుకుంటాము. ఇప్పుడు జేమ్స్ క్యారెక్టర్ ఒక ఆయన ఉంటారు, తెలుగు ఆయన, మన ఆయన పేరు నాకు ఐడియా రావట్లేదు, ఆయన కూడా ఎక్కువ తమిళ సినిమాలోనే కనిపిస్తారు. ఇప్పుడు మనం హిందీ వాళ్ళని తెచ్చి ఇక్కడ క్యారెక్టర్స్ ఇస్తున్నప్పుడు మన వాళ్ళు హిందీలో ఎందుకు చెయ్యాలి చేయరు? చేయకూడదు ఇప్పుడు సల్మాన్ ఖాన్ కి ఫాదర్ గా తనకెళ్ళ బని ఉండొద్దా? ఉండాలి, మరి కానీ మనం ఆ కాంబినేషన్ చూడలేము. చూడలేం, అలా వాళ్ళు పెట్టుకోరలే. బట్ ఇప్పుడు వాళ్ళు బోమన్ ఇరానీ వాళ్ళందరూ తెచ్చుకుంటున్నాగా, అదే మరి పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఇచ్చుకుంటూ మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళాలి. సో వీళ్ళు వెళ్ళడం బాగానే ఉంది, సునీల్ వీళ్ళంతా కూడా వేరే వేరే లాంగ్వేజెస్లో మంచిగా చేస్తున్నారు. ఇట్లా చూసుకుంటే ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ, గుడ్డా బ్యాడా అంటే ఓ రకంగా గుడ్డు కాదు బ్యాడు కాదు అగ్లీ కాదు, అసలు గుడ్ బ్యాడ్ అగ్లీ అదే అంటుంది. అట్లా పెట్టుకుంటున్నారు ఈ మధ్య. మొన్న గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని పెట్టుకోవాలా? ఓకే, అంటే ఏదో ఒకటి ఉండాలి కదా అర్థం ఉంటుంది బేసిక్గా. ఇక వీళ్ళకి కథలకి మనము టైటిల్స్ని అర్థాలు వెతుక్కోవడం అనేది మర్చిపో కొన్ని సందర్భాల్లో. అసలు యాక్చువల్గా ముందు మనం ఆ టైటిల్ చూస్తే సినిమాకి వెళ్ళేవాళ్ళం ఒకప్పుడు అది, కదా. ఇప్పుడు అట్లా ఏం లేదు. ఇప్పుడు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఎందుకు తీసాడు, ఏమీ లేదు, గోటు. అట్లాగే ఇది కూడా అంతే. బట్ ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్, నాట్ గుడ్, నాట్ అగ్లీ, ఓకే అట్లన్నీ చెప్పుకోవచ్చు. న్యూట్రల్గా వెళ్ళింది. ఇంకా నిర్మాణ విలువలు అంటే ఇట్లాంటి కథలకు బాగానే పెడతారు, మ్యూజిక్ జీవి బాగానే ఇచ్చాడు, ఎడిటింగ్లు ఇవన్నీ కూడా ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. రేటింగ్ ఇస్తారా దీనికి? ఈ సినిమాకి ఇచ్చుకోవచ్చు ఒక 2.5, అంటే నాట్ బ్యాడ్, నాట్ గుడ్, ఇట్స్ ఓకే, యావరేజ్. అజిత్ ఫ్యాన్స్కి వెళ్తే 3.5 అనుకుంటారు వాళ్ళు, అలా ఉంది. సో అందరికీ కాదు కానీ అది కేవలం అజిత్ ఫ్యాన్స్ కోసమే. అజిత్ ఫ్యాన్స్ కోసమే కొన్ని సినిమాలు తీస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఇది అంతే, వాళ్ళ ఫ్యాన్స్ కోసం తీసుకున్న సినిమా ఇది. ఓకే, థ్యాంక్ యూ.